ఏపీలో వైఎస్ జగన్ కు తెలంగాణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెల్లిళ్లతో గొడవలు. చెల్లిళ్ల తీరు కారణంగా రాజకీయంగా జగన్, కేటీఆర్ ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం. ఒక మాటలో చెప్పాలంటే అన్నల దృష్టిలో చెల్లెళ్ళు న్యూసెన్స్. అయితే షర్మిల కంటే కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవితే కాస్త నయమనే చర్చకు తెరలేచింది. జగన్ షర్మిల మధ్య కనీస మానవ సంబంధాలు కూడా కొరవడ్డాయి. నిత్యం జగన్ పై రాజకీయ వ్యక్తిగత విమర్శలు చేయడమే పనిగా షర్మిల వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల సందర్భంలో జగన్ కు రాజకీయంగా షర్మిల చేసిన నష్టం అంతా ఇంతా కాదు. అందుకే షర్మిలను వైఎస్ఆర్ అభిమానులు చాలా దూరం పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో గతంలోనే కాదు, ఇప్పుడేం జరిగినా జగనే కారణమని విమర్శించడానికి షర్మిల వెనకాడరంటూ మనసులో ఎంత కసి పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. షర్మిల అవకాశం వచ్చినప్పుడల్లా అన్న జగన్ను ఏదోలా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. లాస్ట్కి తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా జగన్ను లాగేశారు. బీఆర్ఎస్ హయాంలో షర్మిల ఫోన్లు ట్యాప్ చేసి అప్పటి ఏపీ సీఎం జగన్ కు సమాచారం అందించినట్లు ఆరోపించారు. అత్యంత గోప్యంగా షర్మిల ఫోన్లు ట్యాపింగ్ చేశారని సమాచారం. షర్మిల ఫోన్ ట్యాప్ కోసం కోడ్ భాష వాడారని, ఆమె వాయిస్ రికార్డ్ చేశారని గగ్గోలు పెట్టేశారు. ఆమె ఎవరెవరితో మాట్లాడుతుందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్ కు చేర్చేందుకు షర్మిల మాట్లాడే ప్రతి ఫోన్ కాల్ పైన నిఘా పెట్టినట్లు ఆమె తనపై అనాల్సినన్ని మాటలు అనేశారు. పనిలో పనిగా షర్మిల అత్యంత అనుచరులను పిలిచి ఒక సీనియర్ పోలీస్ అధికారి వార్నింగ్ ఇచ్చారని, అయితే తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే గుర్తించిన షర్మిల అందుకు తన వద్ద కీలక సమాచారం ఉంది అన్నారు. కానీ ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ఇలా ప్రతిసారి జగన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేశారు షర్మిల. ఇక తెలంగాణలో కేటీఆర్, కవిత మధ్య కూడా విభేదాలు బయటపడ్డాయి. అయితే కవిత ఇప్పటికీ తాను బీఆర్ఎస్ నాయకురాలిగానే కొనసాగుతున్నారు. కానీ కవితను బీఆర్ఎస్ నాయకురాలిగా కేసీఆర్, కేటీఆర్తో సహా ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పరిగణించడం లేదు. దీంతో రాజకీయంగా కవిత బీఆర్ఎస్లో ఒంటరయ్యారు. అందుకే జాగృతి పేరుతోనే పొలిటికల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత పేరు చెప్పడం లేదు, కానీ ఇండైరెక్ట్ గా కేటీఆర్ పైనే తన విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఒక దశలో కేటీఆర్ బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేందుకు కూడా రాయబారాలు సాగించారని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు కవిత. ఇప్పుడు అదే టాపిక్ పై తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారి పొలిటికల్ వార్ నడుస్తోంది. అయితే తన అన్నపై కవిత పలు దఫాలు పరోక్ష విమర్శల్ని కవిత గుప్పించారు. తన తండ్రి కేసీఆర్ ను మాత్రమే నాయకుడిగా గుర్తిస్తున్నట్లు కవిత చెప్పడంతో కేటీఆర్ ను విమర్శించిన సంకేతం ఇచ్చారు. అయితే కేటీఆర్ పుట్టినరోజున ఆయనకు కవిత శుభాకాంక్షలు చెప్పడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ కవిత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అన్నగా కేటీఆర్ ను గుర్తు పెట్టుకున్నారనే సందేశాన్ని ఇవ్వడానికి పుట్టినరోజును ఉపయోగించుకున్నారు కవిత. షర్మిలతో పోల్చుకుంటే కవిత ఏ రకంగా నయమనిపిస్తున్నారో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు.